ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. చాలామందికి ఫుల్ స్టాక్ డెవలపర్ అనే జాబ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఐటీలో ఇదొక మోస్ట్ డిమాండబుల్ జాబ్ రోల్ అనమాట. అయితే ఓమ్నిఫై అనే కంపెనీ వాళ్ళు ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ వాళ్ళే మనకి ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ అనే జాబ్ ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో స్టైఫండ్ ఇచ్చి అదే రోల్కి మీకు ఫుల్ టైం జాబ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. సో ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది, వెంటనే అప్లై చేయండి. సో మనకి జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఓమ్నిఫై అనే కంపెనీ వాళ్ళు ఫుల్ స్టాక్ ఇంటర్న్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. స్టార్టింగ్లో మీకు ఇంటర్న్షిప్ కింద తీసుకొని తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద బెంగళూరు లొకేషన్లో ఉన్న ఓమ్నిఫై ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 to 6 months పాటు మీకు ఫుల్ స్టాక్ ఇంటర్న్గా వీళ్ళు జాబ్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓమ్నిఫై అనేది ఒక బుకింగ్, ఆటోమేషన్ అండ్ కామర్స్ సంబంధించిన అటెన్షన్ ఇండస్ట్రీ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు మనకి ఫుల్ స్టాక్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. మీరు వచ్చేసి ఫుల్ స్టాక్ ఇంటర్న్గా ఆ యొక్క డెవలప్మెంట్ టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ విల్ వర్కింగ్ క్లోజ్లీ విత్ డెవలప్మెంట్ టీమ్ అనమాట. క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీరు డెవలప్మెంట్ టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. వెబ్ బేస్డ్ అప్లికేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఫీచర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది యూజర్ ఎక్స్పీరియన్స్ మీద వర్క్ చేయాలి. కొలాబరేట్ విత్ డిజైనర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి వర్క్ చేయాలి. ఈ యొక్క వెబ్ బేస్డ్ అప్లికేషన్ బట్టి మీరు రైట్ క్లీన్, ఎఫిషియంట్ అండ్ వెల్ డాక్యుమెంట్ కోడ్ రాయాల్సి ఉంటుంది. కోడ్ రివ్యూస్, మెయింటైన్ కోడింగ్ స్టాండర్డ్స్, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టాస్క్ అనేది కూడా మీకు ఇస్తారు. దాన్ని బట్టి వర్క్ చేయాలి. టెస్ట్ అండ్ డీబగ్ కోడ్, ఎన్ష్యూర్ అప్లికేషన్ ఆర్ ఫ్రీ ఆఫ్ ఎర్రర్ అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే కరెంట్లీ పర్సూయింగ్ లేకపోతే ఆల్రెడీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలవెంటెడ్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, PHP లాంగ్వేజ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ సచ్ యాజ్ రియాక్ట్, యాంగులర్, వ్యూ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. డేటాబేస్ సిస్టమ్స్ సచ్ యాజ్ MySQL, PostgreSQL, MongoDB మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ సచ్ యాజ్ గిట్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. దీనితో పాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ టీమ్ వర్క్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మెయిన్గా స్కిల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, PHP, ఊప్స్, రియాక్ట్, యాంగులర్, MySQL, తర్వాత MongoDB మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసి పెడతాను. ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఫస్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. పైన ఏదైతే చెప్పిన స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ యాస్టీజ్గా మీ రెజ్యూమ్లో ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, లొకేషను, తర్వాత ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అడుగుతుంది. కింద సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బేస్డ్ ఆన్ అప్లికెంట్స్ బట్టి మీ రెజ్యూమ్స్ అన్నీ వీళ్ళు వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కోసం ఈమెయిల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మీ యొక్క ఈమెయిల్స్ అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.